నా ప్రాణం అయితే పోలేదు కదా, నేను ఎందుకు గివప్ చేయాలి? తనని కలర్ ఆపలేదు, తనని యాక్సిడెంట్ సిచ్యువేషన్ ఆపలేదు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చేతగాని తనని ఆపలేదు. మాకు ఒక్కసారైనా చెప్పున్నట్టయితే మేము సాల్వ్ చేసేవాళ్ళం కదా. పెళ్లి చేస్తే సెట్ అవటం కాదు నాన్న, సెట్ అయిన తర్వాత పెళ్లి చేయాలి మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. ఈ రోజు వచ్చేసి డే 4 ఆఫ్ యూట్యూబ్ పై దండయాత్ర. సో ఈ డే 4 వచ్చేసి నేను ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను గైస్. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ అలాంటిది అనమాట. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ స్టోరీ వచ్చేసి ఏంటంటే నిన్న బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నేను చూసాను అనమాట. రాజకుమారి అని చెప్పేసి ఆవిడ స్టోరీ ఇది. సో మామూలు ఇన్స్పిరేషనల్ స్టోరీ కాదు గైస్ ఇది. మనం ఎప్పుడు ఇన్స్పిరేషన్ అనగానే నేను ఒక MS ధోనిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా, సచిన్ టెండూల్కర్ని తీసుకుంటా, విరాట్ కోహ్లీని తీసుకుంటా, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళని చెప్తా ఉంటాం కదా. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎదిగారు కాబట్టి. సో అలానే కాదు, మనం చుట్టుపక్కల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో లేదా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కూడా ఒక స్టోరీ అనేది ఉంటది. కాకపోతే అవి మన వరకు రావు. సో నిన్న అగ్ని పరీక్ష వల్ల ఈ స్టోరీ అనేది బయటికి నాకు తెలిసింది అట్లీస్ట్. ఈ స్టోరీ నన్ను ఎంత బాగా ఇన్స్పైర్ చేసిందంటే, ఇన్స్పిరేషన్ కంటే కూడా ఆ స్టోరీ చాలా బాగుందని అయితే నాకు అనిపించింది. ఎలా అంటే ఎంత స్ట్రగుల్స్ లో నుంచి ఎలా ఎదిగింది తను అని చెప్పేసి ఆవిడ స్టోరీని అయితే నేను రాసుకుని వచ్చాను. నార్మల్ గా అయితే మనం అలా చేయము, డైరెక్ట్ స్క్రిప్ట్ లేకుండా చెప్పేస్తాం అనమాట. కాకపోతే నాకు ఎక్కడ పాయింట్స్ మిస్ చేయాలి అని లేదనమాట ఆవిడ స్టోరీలో. అందుకని చెప్పేసి నేనైతే ఒక చిన్న మ్యాటర్ అయితే రాసుకొచ్చాను. సో ఆవిడ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ రిలేషన్ లోనే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 2-3 months కే వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడంట తెలియకుండా. ఎందుకు చేసుకున్నాడు అని అంటే, ఆవిడ నల్లగా ఉందని చెప్పేసి, సో బ్లాక్ గా ఉంది అని చెప్పేసి వేరే పెళ్లి అయితే చేసేసుకున్నాడంట ఆయన. అలా వాళ్ళ హస్బెండ్ అయితే ఆమెని వదిలేసేసాడనమాట. నెక్స్ట్ 1 year కి ఇంకొక మ్యారేజ్ చేశారంట. సో ఇంకొక మ్యారేజ్ చేస్తే ఇక్కడేమో ప్రాబ్లం వచ్చిందంటే, వాళ్ళ హస్బెండ్ ఏంటంటే అసలు పట్టించుకోడు. అంటే బాధ్యత లేని ఒక మొగుడు అనమాట. ఆవిడికి 3 పిల్లలు. ఇటు చూస్తేనేమో హస్బెండ్ కి బాధ్యత అనేది తెలియలేదు. సో హస్బెండ్ తోనే కొన్ని బిజినెస్ లాంటివి ఇంకొకటి ఏదన్నా చిన్నవి అంటే చేయించి ఎదగాలి అని చెప్పి ట్రై చేసింది. కాకపోతే అతని ఇంట్రెస్ట్ చూపించకపోవడమో లేకపోతే ఇంకోటో అక్కడ సక్సెస్ అనేది రాలేదు ఆవిడకి. నా పిల్లల కోసం నేను ఇంకొకరిని మార్చి చేపించడం కాదు, నేనే నా పిల్లల్ని పోషించుకోవాలి అన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయింది అనమాట తను. తర్వాత ఏంటంటే తనకి తెలిసినది టైలరింగ్ అనమాట. సో టైలరింగ్ తోనే తను ఫ్యామిలీని అయితే పోషించుకుంది, అంటే పిల్లల్ని. అండ్ ఆల్సో తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో ఇప్పుడు సోషల్ మీడియా అయితే ఎవాల్వ్ అవుతుంది కాబట్టి తను సోషల్ మీడియాలో ఒక కంటెంట్ క్రియేటర్ గా చేయటం. నెక్స్ట్ ఈ కంటెంట్ క్రియేషన్ లోకి వచ్చిన తర్వాత ఆవిడకి షార్ట్ ఫిలిం ఛాన్స్ రావటం, ఆ షార్ట్ ఫిలిం లో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావటం. సో తనకి తను తన పిల్లల్ని పోషించుకోవాలి అని చెప్పేసి అలా అయితే స్టార్ట్ చేసింది. తను ఒక ఇల్లు కడతాం మొదలు పెట్టిందంట. సో అది ఇంకా ఫినిష్ అవ్వలేదు కంప్లీట్ గా, బట్ స్టిల్ ఏంటంటే నేను నా పిల్లలు ఉండటానికి అట్లీస్ట్ ఆ స్థలం అయితే ఉంది, ఆ ప్లేస్ అయితే ఉంది ఇప్పుడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. తనని ఆల్రెడీ కలర్ పరంగా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడతాం మన పల్లెటూరులో అయితే ఇంకా వరస్ట్ తెలిసిందే కదా. సో అది ఆల్రెడీ తను ఫేస్ చేస్తుంది. అండ్ తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి తన ఫేస్ మొత్తం ఇటు సైడ్ బోన్ ఇరిగిపోయిందంట. సో ఆ టైంలో అయితే తన పిల్లలు కూడా తన ఫేస్ ని చూడటానికి కానీ దగ్గరికి వెళ్ళటానికి కానీ ఇష్టపడలేదంట. సో ఇంకా ఆమె ఏంటంటే ఏ లెవెల్ ఆఫ్ బాధ అనుభవించిందంటే, ఆమె ఆల్రెడీ దెబ్బ మీద ఇంకొక కారం జల్లినట్టు, లేకపోతే ఇంకొక దెబ్బ మీద ఇంకో దెబ్బ తగిలినట్టు అయింది తనకైతే. దట్టు తను యాక్టింగ్ ఇవంటి ఇంట్రెస్ట్. సో సోషల్ మీడియాలో రీల్స్ ఇవన్నీ చేయడం చేస్తుంది కాబట్టి అది మైట్ బి ఫేస్ కి ఇంజురీ అనేది అదొక పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పాలి. లక్కీలీ అది వచ్చేసి ఒక 2 months లోనే ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఎందుకంటే తన ఫేస్ మరీ అంత డిస్లొకేట్ ఏమీ కాలేదన్నమాట. అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు తను మైండ్ లో ఏం రన్ అయింది అని చెప్పేసి అడిగితే తను ఒకటే చెప్పింది ఏంటంటే, నా ప్రాణం అయితే పోలేదు కదా, నేను ఎందుకు గివప్ చేయాలి అని చెప్పేసి. సో ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అండ్ నా కళల్ని నేను ఎలా సాకారం చేసుకోవాలి అని మాత్రమే ఉంది నా మైండ్ లో. కాబట్టి నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అంటే ఆ ఇంజురీ తర్వాత నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ నా జర్నీని జనాలకి తెలియాలి అని చెప్పేసి
వర్క్ చేస్తున్నాను, అందుకే ఈ బిగ్ బాస్కి వచ్చాను అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట తను. సో తన స్టోరీలో నాకేం కనిపించింది అంటే ఒక పట్టుదల అయితే కనిపించింది. అండ్ ఆల్సో తను కూడా చెప్పింది అనమాట, నేను ఏదన్నా అవ్వాలి అనుకున్నానంటే అది అయ్యేంత వరకు వదిలిపెట్టనని చెప్పేసి. సో తనని కలర్ ఆపలేదు, తనని యాక్సిడెంట్ సిచ్యువేషన్ ఆపలేదు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ చేతగాని తనని ఆపలేదు. ఆమెకున్నది ఒకటే గోల్, ఏంటంటే నా పిల్లల్ని నేను పోషించుకోవాలా, వాళ్ళని మంచి ప్లేస్లో పెట్టాలి అండ్ నా కళల్ని నేను నెరవేర్చుకోవాలి అని చెప్పేసి. సో ఆ స్టోరీ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి సొసైటీని తట్టుకుని బయటకు వచ్చి ఏదన్నా అచీవ్ చేయడం అనేది చిన్న మ్యాటర్ కాదు. దానికి ఎంతో డెడికేషన్ కావాలి, పట్టుదల కావాలి, ఎంతో ఓర్పు కావాలి. ఎందుకంటే ఈజీగా సక్సెస్ అనేది అంత తొందరగా రాదనమాట. అండ్ తనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా జడ్జెస్ అడిగారు అనమాట, నువ్వు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నావు అని. క్లియర్ గా చెప్పేసింది ఏంటంటే నాకు మనీ కావాలి, ఫేమ్ కావాలి అని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇందులోనే హస్బెండ్ అని చెప్పేసి కొన్ని పేపర్స్ రాసేసి మీ లోపల ఉన్న బాధని ఈ పేపర్స్ చించేస్తూ ఒక్కొక్క పేపర్ చించుతూ ఒక్కొక్క ప్రాబ్లమ్ ని అలా వదిలేసేయండి, లేకపోతే అది బయటికి ఫ్లో అవ్వనివ్వండి అని చెప్పేసి తనకు ఒక ఇది ఇస్తే, ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పారంటే తను పెళ్ళైన తర్వాత ఒకవేళ ఆడపిల్ల గనక అక్కడ అత్తగారింటి దగ్గర అనుకోండి, అక్కడ కంఫర్టబుల్ గా లేదు, చాలా టార్చర్ అనుభవిస్తుంది అన్నప్పుడు తను ఎప్పుడు ఇంటికి కాల్ చేసో లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటే ప్రతిసారి ఆడపిల్లవు కదా సర్దుకోవాలి నువ్వే అనే చెప్తారు. కానీ ఎవ్వరు నీకు మేము ఉన్నాం కదా వచ్చేసేయాన్ని కానీ అట్లా ఎవరు చెప్పరు. అలా చెప్తే కనుక ఇప్పుడు సొసైటీలో చాలా సూసైడ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ టార్చర్ భరించలేక చనిపోతున్నారు చాలా మంది. చనిపోయిన తర్వాత ఏమో ఆ శవం దగ్గర కూర్చుని మాకు ఒక్కసారైనా చెప్పున్నట్టయితే మేము సాల్వ్ చేసేవాళ్ళం కదా నీకు ఈ ప్రాబ్లమ్ని అని చెప్పేసి అంటారు. అది బతుకున్నప్పుడు తను అడిగినప్పుడు ఇవ్వరు ఆ వాల్యూ, విచ్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో చాలా అవి జరుగుతున్నాయి, కొంచెం కొంచెంగా మారుతుంది సొసైటీ, అది ఇంకొంచెం అయితే మారాలి అని చెప్పేసి నా ఒపీనియన్ కూడా. అండ్ రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళ కాన్సెప్ట్ అబ్బాయిల దగ్గరకు వచ్చేసే తల్లికి, అబ్బాయిల విషయంలోకి వచ్చేసే తల్లికి ఎలా ఉంటదంటే ఆడొక ఎదవ, ఆడొక పోకిరి, ఆడొక జల్సాలకు తిరుగుతూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. వాడికి ఈ సమాజంలో ఉన్న చుట్టాలు కానీ ఇంకోళ్ళు కానీ ఏం చేస్తారు తెలుసా, వాడు ఇంకా సెటిల్ కాలేదు, అల్లరి చిల్లరుగా ఉన్నాడు, వాడిని ఏమంటారంటే పెళ్లి చేస్తే సెట్ అవుతాడు. ఒరే ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాడు ఏమీ సాధించక ఏమీ చేయలేక ఏమీ పీకలేకున్నాడు, పెళ్లి చేయంగానే ఎలా సెట్ అవుతాడు, పెళ్లి చేయంగానే ఎలా మారతాడు అని చెప్పేసి మీకు కొంచెం అన్నా బుర్ర ఉందా, అలాంటి వాడికి మీ సొంత కూతురుని ఇస్తారా అని చెప్పేసి ఒక మాట అయితే ఎత్తిందనమాట తను. అది నాకు చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఈడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే వరకు ఏమీ సాధించినోడు పెళ్లి చేస్తే సెట్ అవడం ఏంటి నాకు తెలియగలుగుతా. ఇది చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో జరుగుతుంది. ఇది మిడిల్ క్లాస్ అని చెప్పలేను, ఇది చాలా మంది ఫ్యామిలీస్ లో జరుగుతుంది. పెళ్లి చేస్తే సెట్ అవుతాడు, పెళ్లి చేస్తే సెట్ అవటం కాదు నాన్న, సెట్ అయిన తర్వాత పెళ్లి చేయాలి మీరు. సో అదైతే 100% వ్యాలిడ్ పాయింట్ అని నాకైతే అనిపించింది. మూడోది ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారు, వాళ్ళు ఎలాగో పెళ్లి చేయడానికి డిసైడ్ అవుతారు. నీకు తెలుసు ఏంటి, నాకు అంత కెపాసిటీ లేదు, నేను ఒక లైఫ్ లోకి తీసుకొచ్చి వాళ్ళని రెస్పాన్సిబుల్ గా నేను చూసుకోలేను, వాళ్ళతో పిల్లల్ని కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని నేను పోషించలేను అని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఏదో సొసైటీలో ప్రెషర్ పడుతున్నారని చెప్పేసి, లేకపోతే పక్కన వాళ్ళు అంటున్నారు ఇంకా పెళ్లి కాలేదు అంటున్నారు అని చెప్పి పెళ్లి చేసుకోవడం కన్నా నీ గురించి నీకు తెలుసు, నువ్వు ఇంకొకరిని సాకలేవు, నువ్వు ఇంకొకరిని రెస్పాన్సిబుల్ గా తీసుకోలేనప్పుడు సింగిల్ గా ఉండి నువ్వు నీ లైఫ్ ని ఎంజాయ్ చేసుకో, కానీ పెళ్లి చేసుకుని ఆ పిల్లల్ని టార్చర్ అయితే పెట్టకు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. విచ్ ఈస్ ఆల్సో ఏ వ్యాలిడ్ పాయింట్ అని నాకు అనిపించింది. ఈ పెళ్ళైన తర్వాత ఈ హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపటికి వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఆవేశాన్ని ఇంట్లో ఉన్న పిల్లల మీద లేకపోతే వాళ్ళ వైఫ్ మీద ఇక్కడ చూపిస్తారనమాట. వచ్చి ఇంట్లో అరవటం, ఇంట్లో తిట్టడం, ఇంట్లో ఇంకోటి చేయటం, ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి కొడతారు, గొడవలు పడతారు, అసలు అదొక రచ్చ అనమాట. సో ఈ పాయింట్ లో తనేం చెప్పారంటే అంత రచ్చ ఇంట్లో చేసే బదులు అంత రచ్చ నువ్వు బయట చేసి ఏదన్నా ప్రూవ్ చేసుకుని సక్సెస్ అవ్వు నీ లైఫ్ లో. సో నీ ఎనర్జీ మొత్తాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ మీద టార్చర్ పెట్టే కంటే నువ్వు చేసే పనిలో ఎలా ఎదగాలి, ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పేసి కృషి చేసి పైకి వెళ్ళాలి తప్ప ఇట్లా ఇంట్లో వచ్చి ఇంట్లో టార్చర్ పడతాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే తను చెప్పింది అనమాట. విచ్ ఈస్ 100% వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో ఈ హస్బెండ్స్ అనేవాళ్ళు, ఈ మొగుళ్ళు అనేవాళ్ళు చాతకాక ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి
పిల్లల మీద అరవటం, లేకపోతే పిల్లం మీద అరవటం, ఇదే ఇంకా వాళ్ళకి పని. సో ఇదేదో ఈ ఎనర్జీ ఏదో నువ్వు బుర్ర పెట్టి నేను ఇంకెట్లా ఎదగాలి, నేను ఇంకెలా సక్సెస్ అవ్వాలి, నా లైఫ్ ని ఇంకెలా బెటర్ చేసుకోవాలి, నా పిల్లల లైఫ్ ఇంకెంత బెటర్ చేయాలి, నా పిల్లల్ని ఇంకెంత బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఈ ఎనర్జీ మొత్తాన్ని అక్కడ పెడితే అక్కడ సక్సెస్ అవుతావు కదా అనేది తన పాయింట్, విచ్ ఇస్ 100% కరెక్ట్ గైస్, 100% కరెక్ట్, ట్రూ కూడా. ఇప్పటికీ ఎవరన్నా ఇంట్లో ఇలాంటివి చేస్తా ఉంటే నువ్వు ఒక జాబ్ చేసేసి వస్తావు, నేను ఏదో బీకేసా ఏదో పొడి చేసా, నువ్వు ఇంక ఇంట్లో ఉండి ఏం చేయటం లేదు అని ఏమన్నా ఫీలింగ్ ఉండి మీ వైఫ్ని కనుక మీరు కష్టపడుతున్నారా లేదా ఇబ్బంది పెడుతున్నారా లేదా తిట్టడం ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటే మానుకోండి. ఫస్ట్ థింగ్, నువ్వు ఏం సాధించకపోయినా పర్వాలేదు కానీ ఇంటికి వచ్చి వీళ్ళని టార్చర్ అయితే పెట్టబాక, అర్థమైందా? సో వాళ్ళని ఇంకా టార్చర్ చేయటం, వాళ్ళ మెంటల్ హెల్త్ ని చెడగొడటం అనేది కరెక్ట్ కాదనమాట. ఇది గైస్ తన స్టోరీ అయితే, తన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పిన పాయింట్స్ ఏవి తప్పు అని నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో జరిగినవే అవన్నీ, ఆవిడకి జరిగిందే ఇదంతా. అండ్ ఆల్సో ఇలాగ నలిగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నా స్టోరీ కనుక బయటకు వస్తే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో పేరెంట్స్ సైడ్ మారాలి, కొంత హస్బెండ్స్ అనేవాళ్ళు మారాలి, అంటే అబ్బాయిలు మారాలి ఆలోచించే విధానంలో అని చెప్పేసి. సో నా స్టోరీ బయటికి వస్తే అట్లీస్ట్ కొంతమంది అన్నా చేంజ్ అవుతారు. సో ఈ మార్పు వల్ల కొంతమంది అమ్మాయిలన్నా ఇంకా సఫర్ కాకుండా ఉంటారు అని చెప్పేసి తన ఫీలింగ్ అనమాట. అండ్ తన లైఫ్ లో సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ బయటకు వస్తేనే నలుగురిలో మార్పు అనేది వస్తుంది అనమాట. సో యా గైస్, మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈరోజు షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ అంటే నేను ఇలాంటి స్టోరీ నిన్న చూడటం నాకు అసలు ఇమీడియట్ గా వీడియో చేయాలి, ఇలాంటివి కదా బయటికి రావాలి అని అయితే అనిపించింది అనమాట. సో నా వంతు ప్రయత్నంగా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే చేసేయండి. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. అండ్ రాజ్ కుమారి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ పిల్లలు హెల్తీగా ఉండాలి, తను కూడా తను అనుకున్నవన్నీ సాధించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. వీడియో కనుక ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ స్టోరీని వేరే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఎందుకంటే షేర్ చేస్తే అట్లీస్ట్ ఇది వాళ్ళ దాకా వెళ్తుంది, కొంచెం మనుషుల్లో మార్పు వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.